హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ నీతో నా ప్రపంచం. ఇది ఇరుముడి అండి. కర్మనగట్టు హరిహర క్షేత్రం టెంపుల్ ఉంది. సో మొదటగా మా గురుస్వామి ఇరుముడు కూర్చున్నారు. అంటే ఇద్దరం ఒకేసారి కూర్చోలేము, ఎందుకంటే వీడియో తీయాలని ఉద్దేశించారు. ఒకరి తర్వాత ఒకరు కూర్చున్నాం డిసైడ్ అయ్యి. మొదటగా మా గురుస్వామి వెంకటరమణ స్వామి గారు కూర్చున్నారు. వెయిటింగ్ అండి. రంజిత్ స్వామి గురించి వెయిటింగ్. గురుస్వామి ఎందుకంటే తనే ఇరుముడు కట్టారు. మా నాన్నగారు అండి వైట్ షర్ట్ కూర్చుంటున్నారు. మా అత్తగారు నిలబడ్డారు. మా నాన్నగారు ఏంటో అదలా ఉన్నారు. మా పాప మా డాక్టర్ అండి చూస్తుంది ఎలా ఉన్నట్టు. కాకపోతే ఈ ఇరుముడిలో విశేషం ఏంటంటే చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాలధారణ మొత్తానికంటే ఈ ఇరుముడే ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు. వచ్చేసారండి రంజిత్ స్వామి. కర్మనగట్టు గాయత్రి నగర్లోని అయ్యప్ప స్వామి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి టెంపుల్ పూజారి. సో నెయ్యాభిషేకం జరుగుతుంది మా రమణస్వామికి. నెయ్యాభిషేకం తనే చేస్తున్నారు. చాలా వరకు అయితే తనతోటే పోయిస్తారు, అలాంటి నేనే పోషిస్తాను. సో నిజాభిషేకం జరుగుతున్నప్పుడు శరణాలు చెప్తూ ఉండాలి. సో వాళ్ళు చెప్తున్నారు. గురుస్వాములు ఏం చెప్తుంటారంటే, ఇప్పుడు కొబ్బరి నియాభిషేకం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ అయ్యప్ప పూజలో. ఏంటి దీని ప్రత్యేకత అంటే, కొబ్బరి కొబ్బరి అది దేహంగా భావిస్తారు. దానిలో పోసేటువంటి నెయ్యి దాని యొక్క ప్రాణం అంటారు. అందుకే దేహంలో ఉన్న నెయ్యిని పోసి అది ఇరుముడి కోసం తీసుకెళ్ళి అయ్యప్ప గర్భగుడి లోపల తీయడం జరుగుతుంది, ఇరుముడి తీయడం జరుగుతుంది. అందుకే అంత పవిత్రంగా భావిస్తారు. గురుస్వామి అడుగుతున్నారు, ఏంటి ఏ ఛానల్ ఏంటి అని. చెప్తున్నాను, నీతో నా ప్రపంచం. ఇలా ఎగ్జైట్ అవుతున్నారు, అవునా అని. కానీ ఆ ఇరుముడు కట్టే విధానం ఏదైతే ఉందో చాలా పద్ధతిగా విచిత్రంగా ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్ అయితేనే దాన్ని కట్టగలుగుతారు. చూడండి ఎలా ఎంత స్పీడ్గా ఎంత పద్ధతిగా కడుతున్నారు. గట్టిగా పట్టమని చెప్తున్నారు. కొంచెం ఎందుకంటే బరువు ఎక్కువ అవుతుందేమో అని వద్దనుకున్నారు. కానీ రంజిత్ స్వామి ఏమో ఊరుకోవట్లేదు. చూడండి, వన్ సైడ్ అయిపోయింది పెట్టడం. నెక్స్ట్ రెండో సైడ్. దీంట్లోనేమో కొబ్బరికాయలు అంటే గర్భగుడిలో అమ్మవారి దగ్గర కొట్టడానికి, గణపతి దేవుడి దగ్గర కొట్టడానికి 3 కొబ్బరికాయలతోటి దాంట్లో 2 జాకెట్ ముక్కలతో కలుపుతారు.
మొత్తం ప్లేట్ తోటే పోయాలి. ఆ స్వామికి బరువు బాగానే ఎక్కువయ్యేటట్టు. ఇరుముడి జారకుండా బెడ్షీట్లో పెట్టి పెడతారన్నమాట. ఆ సౌండ్ లేచిన తర్వాత చూడ కట్టే విధానం చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఇంకా మధ్యలో ఓదు అనేలాగా. దానికి పూలమాల వేస్తాను. అయిపోయింది ఒకరికి. నేను వచ్చేసానండి. ఇప్పుడు నాకు ఇంకా మాల వేయలేదు, మెడలో పూలమాల వేయలేదు. ఉండీలు అంటే దేవుడి గర్భగుడి లోపలికి వెళ్తాయి, ఇందులో వేసి ఏదైతే అన్ని తీసి పక్కన పెట్టండి అని చెప్తాను. అయితే ఈ స్వామి ఏంటంటే మమ్మల్ని కొంచెం మందలించాడు. ఏంటి ఇద్దరు ఒకేసారి కూర్చోవచ్చు కదా అని అన్నారు. లేదు మా గురుస్వామి నాకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఇరుముడు పట్టుకోలేదు కదా, అందుకు తను కూర్చున్న తర్వాత నేను ఇలా అని చెప్పాను. ఓకే అని అర్థం చేసుకున్నాను. భార్య స్వామి కోపం చూస్తాను. నేను ఫస్ట్ టైం కదా, కన్యాస్వామి కదా, కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది. ఇంటికి ఎలా కడతారు, ఎలా ఉంటుంది, అందుకని బాగా అబ్జర్వ్ చేస్తాను. ఏంటంటే మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయాం అన్నమాట. కొంచెం గురుస్వామికి చెప్పి తక్కువ ఇరుముడి కట్టండి, ఇక తక్కువ కట్టండి, ఎందుకంటే నేను వేయలేదు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గురుస్వామి వచ్చినప్పుడు చూడాలి. సో మన నెయ్యి తీసేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్స్ పడట్లేదు, ఎందుకంటే గట్టిగా ఉన్నాను. వాళ్ళ దగ్గర ఉన్న నెయ్యి దాంట్లో పెట్టేసి, ఇది ఏంటంటే కన్యాస్వాములకి చాలామంది బయట వారు యాత్రలకు రవాణా ఖర్చులు అయితేనేమి, లేకపోతే ఇరుముడి కడుతున్నప్పుడు ఇరుముడి ఖర్చులు అయితేనేమి, లేకపోతే ఇరుముడి కానీ బహుమతిగా అందజేస్తూ ఉంటారు. సో దానివల్ల పుణ్యం దొరుకుతుంది అనేది వాళ్ళ భావన. అదేవిధంగా నాకు మా ఆఫీస్ కొలీగ్ ప్రసన్నారెడ్డి గారు నాకు ఇరుముడి బహుమతిగా అందించడం జరిగింది. అంటే స్పాన్సర్షిప్ లాగా తనే కొనుక్కొచ్చి ఇచ్చారన్నమాట. ఎందుకంటే కన్యాస్వామికి ఇవ్వాలని చాలామందికి కోరుకుంటూ ఉంటారు. స్వామికి శుభం కలగాలని మనం కోరుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే అందరి బియ్యం మిక్స్ చేసేసి ఎవరి వాళ్ళకు కట్టకుండా కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు.
ఎందుకంటే ముందైన వాళ్ళకి అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బియ్యం ఉండదు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా తీయరు కదా, సమానంగా తీయరు కదా, అందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా వంతు వచ్చేటప్పటికి 2 కేజీస్ రైస్ కొనుక్కొచ్చారు. కానీ మా పాప ఏదో ట్రై చేస్తుంది పట్టుకోవడానికి, పట్టుకుంటాను కింద పడేస్తుందని పడేస్తాను. అటు నుంచి గురుస్వామి కట్టుకుంటూ వస్తున్నారు. మన వంతు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? మా నాన్నగారు, మా నైబర్స్, మా వైఫ్, బ్లూ శారీ మా వైఫ్ వచ్చిందండి. నా వంతు వచ్చింది. మా గురుస్వామి ఏంటి ఇప్పటిదాకా నువ్వే కదా, ఇప్పుడు కూర్చోలేదు కదా అని అడిగారు. లేదు మా గురుస్వామి నాకు హెల్ప్ చేస్తారు అని. యూట్యూబ్ ఎలా వెళ్తున్నావు, ఏంటి ట్రైనా ఫ్లైట్ అని అడుగుతున్నాను. శరణాలు చెప్పమంటున్నాను. మనకేమో వస్తాం కదా, ఈ శరణాలు అంత గుర్తులేదు. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప అని అంటున్నాను. పక్క వాళ్ళు చెప్తున్నారు. సో మనం నెయ్యి అభిషేకం జరుగుతుంటే మనకు అయిన వాళ్ళందరూ మనల్ని తాకుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పుణ్యం వాళ్ళకి దక్కాలి. చూడండి దాన్ని ఎంత పద్ధతిగా ఆ ఓల్ని సీల్ చేస్తారు. సీల్ చేసి అది లీక్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర లిక్విడ్ గమ్ లాంటిది, అది పెట్టేసి క్లాత్ పెట్టేసి సీల్ చేస్తారు. అందులో నుంచి బయటకు రావడం. ఎందుకంటే అందులో ఉన్న ప్రాణం మళ్ళీ బయటికి పోకూడదు. అదే చెప్పాను కదండి ఇంతకుముందు, కొబ్బరికాయ ఏదైతే ఉందో అది దేహం, దాంట్లోనే నెయ్యి ప్రాణం ఉంది. 11 రూపాయలతోటి సంచిలో వేయమంటారు. అదే మేము ఏదైతే ముందు అనుకున్నామో అదే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. కొంచెం నాకు తక్కువ వేయండి, బరువు అవుతుంది కదా అని నేను చెప్పాను. చెప్తున్నాను, తక్కువ వేయమని చెప్తున్నాను. సరే సరే అడుగుతున్నారు ఎలా వెళ్తున్నారు ఏంటి. నేను చెప్పానమాట బైక్ వేసుకుని వెళ్తున్నాను. నేను బాగా ఎక్సైట్ అయ్యాడు రంజిత్. చర్యగా చూస్తాను. నేనే లాస్ట్ అనుకుంటా ఈ క్యూలో. కొంచెం కొంచెం వేస్తున్నాను. వేగంగా కొంచెం బరువు తగ్గింది. మా గురుస్వామికము ఎక్కువ వేయించాడు, నాకైతే తక్కువ వేయించాడు. గురు కట్టడం బాగా కడుతున్నాడు, చూస్తుంటే భలే అనిపిస్తుంది. సో ఇప్పుడు వేసే కొబ్బరికాయలేమో గుళ్ళో గర్భగుడిలో కొట్టడానికి, అమ్మవారి దగ్గర ఒకటి, గణపతి దగ్గర ఒకటి. మా మామగారు వచ్చారు, నేను పోస్తాను వేయొద్దు ముట్టుకోవాలని చెప్పారు. మా మామకు తెలియదు కదా. శరణాలు మాత్రం భలే చెప్తున్నారు.
ఏం స్ట్రాంగ్గా ఉంది ఇది కట్టిన విధానం. ఇది అయిపోయింది, అందరూ లేవమంటున్నారు. నాకేంటంటే నేను లేవడానికి ఇబ్బంది కదా, స్వామికి హెల్ప్ నాకు హెల్ప్ చేయమని అంటున్నాను. వేసాను. గురుదక్షిణ కింద మా రమణస్వామి 100 రూపాయలు పెట్టమన్నారు. అయ్యప్ప సార్ ఎవరు పట్టుకుంటారో అనుకుంటున్నా, మా గురుస్వామి ఉన్నారని చెప్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆ కొబ్బరికాయ ఏమో బయట గుడి బయట కొట్టాలి. మా గురుస్వామి పట్టుకున్నారు. నాకెందుకో చాలా భయం అనిపించింది, ఎందుకంటే అది జాగ్రత్తదేమో అని. అది ఒక పక్క వస్తుండే. మా గురుస్వామికి చెప్పారు 2 చేతులు పట్టుకున్నారు, ఎక్కువ పట్టుకున్నారు. వాదన తీసుకుంటున్నారు. వాదన తీసుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే నడవడానికి కంఫర్ట్ ఉండట్లేదు. ఒకరి తర్వాత ఒకరు పాదం తీసుకోవడం జరిగింది. జారిపోతుంది చెప్తూనే ఉన్నాను. ఒకరి తర్వాత ఒకరు, ఎందుకంటే కన్యాస్వామి పాదం తీసుకోవడం అనేది చాలా గొప్ప, ఇది చాలా అదృష్టంగా భావిస్తారు. అలాగే నా తర్వాత అందరు నిలబడ్డారు కదా, అందరికి వరుసగా తీసుకుంటున్నారు. నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఎక్కడ స్కిడ్ అవుతుందేమో ఏంటో. ఆ మ్యాట్లన్నీ కొంచెం ఈక్వల్గా లేవు. ఏదేమైనా మా గురుస్వామి పట్టే విధానం మర్చిపోలేను, ఎందుకంటే నేనున్న పొజిషన్కి ఆయన చేస్తున్న దానికి చెప్తున్నారు ఆ స్వామిని దిగనివ్వండి అని. నేను ఎక్కడ ఆన్సర్ ఇవ్వట్లేదు. నాకేమో చెప్తున్నాను పోవాలని. పక్క భయం అవుతుంది, ఓ పక్క హ్యాపీగా ఉంది. ఎలా నడుస్తాను అలా ఉంటుంది. సో ఎక్సైటెడ్. స్వామి తీసేసుకుంటాను, దేవుడికి మొక్కుకొని చెప్తున్నారు ఆంజనేయ స్వామి. తీసేసామండి, ఇరుముడి తీసి పక్కకు పెట్టారు. తర్వాత ప్రదర్శనలు ఉంటాయి, చూసుకోవచ్చు, లేదంటే రిమోట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం. నేను కొద్దిసేపు వాళ్ళతో పాటు తర్వాత ఇక మా ఫ్యామిలీ ఫొటోస్, వీడియోస్, మా నైబర్స్, మా నాన్నగారు, మా బావమరిది, మా అత్తయ్య, మా మామ ఫోటోలేమో మా గురుస్వామి తీస్తుంది. మా గురుస్వామి మిస్ అయ్యారు ఆ ఫోటో. విత్రాను వాడుకో విఫలైజేషన్.
వెల్ ఫోటోగ్రాఫర్, ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్. నేనేమో మొబైల్ తోటి ఆపరేటింగ్ చేస్తాను. ఇంకా వెళ్తున్నామండి ఇంటికి, బయటకు వస్తున్నాము. మా స్వామి 2 ఇరుముల్లో పట్టుకున్నాడు, డబుల్ ధమాకా. ఎందుకంటే నేను పట్టుకోలేను కదా, అందుకు నా ఇరుముడు కూడా మా స్వామి పట్టుకున్నాడు. మా పిల్లలు లోపల ఉండే, బయటికి రండి. ముక్కునే కొట్టాలన్నారు. కోపంతో కొట్టానో ఏమో కానీ ఒక్క ముక్క కూడా కనపడదు. అంటే కొబ్బరికాయ పగలదేమోననే భయంతో కొంచెం ఫోర్స్ఫుల్గా పెట్టాను. ఇప్పుడు మా గురుస్వామి కొడుతుంటారు. వెళ్దాం అనుకున్న లోపు మా ఫ్రెండ్ వచ్చారు, జ్ఞానేశ్వర్, బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. తనను ఒకసారి కలిసి వెళ్దామని ఆమెకి చెప్తున్నాను. అక్కడ ఉన్నారు, వెళ్ళి కలుద్దామని. రెండుని కలిసాము. ఇది అండి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఇరుముడి. మీతో నా ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.